థ్యాంక్స్ అండి. మీరు ఆ మినిట్లో హెల్ప్ చేసి ఉండకపోతే నేను చచ్చిపోయి 10 minutes అయి ఉండేది. ఇంతకీ మీరు నా పేరు రాజ్. బేసిక్గా నేను కోర్టులో లాయరా? కాదు, లయ్యర్. అబద్ధాలు చెప్పడం నా హాబీ. అలా చెప్పే 10 మంది అమాయకులు బొక్కలు పెట్టించారు. ఇంతకీ బుల్లెటిన్ కొట్టింది మీరేనా? నేను కొడితే పిల్లలు స్కూల్కే వెళ్ళరు. వాడు కోమాలోకి ఎలా వెళ్తాడు? మరి ఎందుకు అలా చెప్పారు? మీకేమైనా మెంటలా? నాకు కాదు, పెద్దిరెడ్డి గడికి మెంటలు. ఆ విషయం వాళ్ళ కొడుకులే చెప్పారు. వాళ్ళ కొడుకుని కోమాలో కొట్టింది నేనే నమ్మిస్తే పర్ డే 1 lakh ఇస్తానన్నారు. నేను 5 lakhs అడిగా. 3 lakhs ఇవ్వబోతారని 5 lakhs కొప్పేసుకున్నారు. వాళ్ళు పిచ్చిన కొడుకులు కాబట్టి ఒప్పుకున్నారు. వాట్ యు మీన్? ఎస్, ఆ ముగ్గురు కూడా మెంటలే. రియల్లీ? మీకెలా తెలుసు? పేషెంట్ గురించి డాక్టర్కే తెలుస్తుంది. పేషెంట్లా? ఐమ్ కార్తిక్, సైకియాట్రిస్ట్. సైకియాట్రిస్టా? చూడటానికి ఆర్టిస్ట్ లో ఉన్నావు, సైకియాట్రిస్ట్ ఏంటి? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లా. ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియాలంటే మీకు ఒక కథ చెప్పాలి. ఏంటది? సరిగ్గా 15 సంవత్సరాల క్రితం అది పెళ్లిళ్ళ సీజన్. మే నెల? ఎస్, అదే నెల. పెద్దిరెడ్డి తన కూతురికి బాల్య వివాహం చేద్దామని కుటుంబం మొత్తంతో ఒక బెంజ్ కారులో బయలుదేరాడు. అదే రోడ్డు మీద ఒక అట్లస్ సైకిల్ పైన ఏ క్లాస్ కుర్రాడు ఫాస్ట్ గా వస్తున్నాడు. సైకిల్ వచ్చి కారుని గుద్దితే కారు ఎక్కడ డ్యామేజ్ అయిపోద్దేమోనని కారుని పక్కకు తిప్పాడు. ఎదురుగా వస్తున్న ఒక పెద్ద కారుకి ఈ కారు గుద్దుకొని ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. సైకిల్ గుద్దితే కారు డ్యామేజ్ అవుద్దని భయపడ్డా? ఎవడా పిచ్చి డ్రైవరు? మన పెద్దిరెడ్డి. పెద్దిరెడ్డి గడా? అలా తనకు పెద్ద గాయవడంతో పెద్దిరెడ్డికి మెంటల్ వచ్చి యాక్సిడెంట్ వల్ల బుల్లెడ్డి కామాలకు వెళ్లి పెద్దిరెడ్డి కూతురు పెళ్లాగిపోయింది. జెనెటికల్ గా ఇంటి పెద్దకు షుగర్ వస్తే అందరికి వచ్చినట్టు ఈ పెద్దిరెడ్డి మెంటల్ అందరికి సోకింది. ఓహో, అప్పుడే ఓహో అంటేలా? ఈ కథలో ట్విస్ట్ ఏంటో మీకు ఇంకా చెప్పలేదు రాజుగారు. మరే ఆ సైకిల్ తొక్కిన కుర్రాడిని నేనే. డాక్టర్? ఎస్ రాజుగారు, ఎస్. నా వల్ల ఈ కుటుంబానికి అన్యాయం జరిగిందని బాధపడి కష్టపడి నేను డాక్టర్ చదివి సైకాట్రిస్ట్ అయ్యాను. ఈ కుటుంబానికి పట్టిన మెంటల్ ని తగ్గించి ఆగిపోయిన పెద్దిరెడ్డి కూతురు పెళ్లి జరిపిద్దామని నేను ఇంటికి వచ్చాను. మీరు యాక్సిడెంట్ చేసుకుని ఇన్సిడెంట్స్ నా మీద తోసేస్తారా? నేను ఇంటికి వెళ్ళిపోతా. వెళ్తే పోతారు. ఏ? బుల్రెడ్డిని కోమలో కొట్టింది మీరేనని ఈ మెంటల్ మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. నేను తెర్రి పాపని అనుకున్నావా? బుల్రెడ్డి కోమాలోకి వెళ్ళింది నీ వల్ల నేనని వాళ్ళకి చెప్పేస్తాను. చెప్పండి. 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 ఇప్పుడే చెప్తా. గైస్, బుల్రెడ్డి ఎవరి వల్ల కోమాలోకి వెళ్ళాడో నాకు తెలుసు. ఎవరో? ఆ కార్తీక్. నీకెవరు చెప్పారు? వాళ్ళు వీళ్ళు చెప్తే నమ్మటానికి. నాకు మీలాగే మెంటల్ అనుకున్నారా? కార్తీకే చెప్పాడు. ఇప్పుడు మీ రియాక్షన్ ఏంటి? మా తమ్ముడిని నువ్వు కొట్టి ఆడిడని చెప్తారా? నేను కొట్టడం ఏంటి? ఇది 5 lakhs డీల్ కదా. డీల్ ఏంటి? నీకేమైనా బ్రెయిన్ దొబ్బిందా? ఈ విషయం ఇంకెవరి దగ్గర వాగావో నీకు మెంటలేరా? మా అన్నయ్యకి మెంటల్ అంటారా? నువ్వు కొట్టావా? నీకు మెంటలేరా? మా తమ్ముడికి మెంటల్ అంటారా? ఆగండి. ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. మీ ముగ్గురికి మెంటలేరా? డాక్టర్, మీరు చెప్పినట్టు వాళ్ళు మెంటల్ గాళ్లే. షుగర్ లాగే మెంటల్ కూడా వంశపారంపర్యం అని ఇప్పుడే తెలిసింది. కరెక్ట్ గా చెప్పారు రాజు గారు. మామూలు పిచ్చోళ్ళంటే పెద్ద ఫీల్ అవర్ గానీ మెంటల్ అంటే మీద పడి చిత్త కొట్టేస్తారు సార్. అవును డాక్టర్ గారు, వాళ్ళు నన్ను చిత్త కొట్టేస్తున్నారు. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? బేసిక్ గా మన ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఆప్షన్ ఏ, ఆగిపోయిన పెద్దిరెడ్డి కూతురు పెళ్లి జరిపించడం. ఆప్షన్ బి, పిచ్చిని పీక్స్ కి తీసుకెళ్లిపోయి బ్లాక్ అయిపోయిన బ్లడ్ వెసల్స్ ని బ్లాస్ట్ చేయగలిగితే వాళ్ళు మామూలు మనుషులుగా మారిపోతే మీరు ఇంట్లోంచి బయటపడిపోవచ్చు. ఆ పెళ్లి గొడవలు నువ్వు చూసుకో. వాళ్ళ పిచ్చిని పీక్ తీసుకెళ్లే బాధ్యత నేను చూసుకో. వెరీ గుడ్ రాజు గారు. థ్యాంక్ యూ డాక్టర్. పరిస్థితుల్లో ఆ డిడిసి పెట్టేదిలే. ఎడసకపోతే ఏం పీకుతారా? కోమాలో కొట్టిన నన్నే ఏం పీకలేకపోయారు. ఇంత బొక్కలు వేసుకొని చెవులకేదో పెట్టుకొని చేతులకేదో తెలుసుకొని మెళ్ళలో వేసుకొని చాలా గందరగోళంగా ఉంటాడా? దమ్మిడికి పనికిరాడు. పైగా దున్నపోతుల్ని కన్నట్టు 4 కన్నాడు.